Welcome to my channel YS Study Hub. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఏంటంటే మనం మ్యాథమెటిక్స్ పేపర్ 1కి సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చెప్పుకుంటున్నాం. సో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఏదైనా అంటే కొంతమందికి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే అవుతుందో లేదో కొంతమందికి డౌట్ ఉంటుంది. కొంతమంది కంప్లీట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా మినిమం లెవెల్లో ఆన్సర్ చేయడం వలన వాళ్ళకి స్కోరింగ్ తగ్గొచ్చు. సో ఒకసారి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఒకసారి చూడండి. మీకు ఒకవేళ రిజల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు మీరు అప్లై చేసుకోండి దీన్ని బేస్ చేసుకొని. ఇది మనకి ఏంటంటే క్వశ్చన్ పేపర్. సో మీకు ఆల్రెడీ అయినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఓకే. సో ఇది మ్యాథ్స్ 1 క్వశ్చన్ పేపర్ సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ థర్డ్ పేపర్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఇది మనకి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది పేపర్ కరెక్షన్ కోసం ఇస్తారు. దీన్ని బేస్ చేసుకొని మనకి మార్క్స్ ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ స్టెప్స్ ఉంటే మనకి మ్యాక్సిమం స్కోర్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఎలాగో చూస్తామండి. ఇక్కడ మనకి సెక్షన్ బి సంబంధించి అయితే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్కి అయితే మనకి 2 టైప్ ఆఫ్ మోడ్లో మనం సొల్యూషన్ చేయొచ్చు. ఏ విధంగా చేసినా మీకైతే సొల్యూషన్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి 15th క్వశ్చన్ తీసుకుంటే దీన్ని 2 మెథడ్లో చేయొచ్చు. మీరు సార్ నేను ఈ మెథడ్లో చేశాను, ఈ మెథడ్లో చేయలేదంటే ఏ మెథడ్లో చేసినా మీకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఈ క్వశ్చన్ కూడా 16th క్వశ్చన్ అనేది డైరెక్ట్గా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి 2 tan ఇన్వర్స్ ఫార్ములా యూజ్ చేసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా చేసినా మీకు అయితే 4 మార్క్ క్వశ్చన్ అయితే ఆన్సర్ అయితే వేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రోమన్ 3కి వచ్చేసరికి ఈ థియరమ్స్ మాత్రం కొంచెం నీట్గా అంటే డెఫినేషన్ బేస్ చేసుకొని రాయిస్తేనే మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ చూడండి, మనకి మెథడ్ ప్రకారం XYZ వాల్యూస్ 7 -10 4 రావాలి. ఎవరికైతే వస్తే వాళ్ళకి 1 మార్క్ ఎక్స్ట్రా, 7 out of 7 వస్తాయి. సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ ఏ విధంగా అయితే వీడి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇచ్చాడు అలాగే మన సొల్యూషన్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ మన డయాగ్రామ్ ఉందని డయాగ్రామ్ కూడా వేయాలి. సో ఇది మనకి చూడండి, ఇంకా ఈ క్వశ్చన్ తీసుకుంటే మనకి 23rd క్వశ్చన్కి అయితే 2 సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు ఈ మెథడ్ అయినా చేయొచ్చు డైరెక్ట్గా, లేదు సార్ అంటే మనకి అనదర్ మెథడ్ ఏ విధంగా షార్ట్ కట్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, రెండిట్లో ఏ మెథడ్ చేసినా మీకు ఫుల్ స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది మనకి ఏంటంటే కంప్లీట్ క్వశ్చన్ పేపర్ యొక్క స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. ఓకే. సో ఎంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మ్యాథ్స్ నెక్స్ట్ పేపర్ వచ్చినట్టు దాని స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.